ఇది వచ్చేసి 10-in-1 క్లీనింగ్ కిట్ అనమాట. దీన్ని నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ 300 అయితే పడింది. సో ఇది మేజర్లీ క్లీనింగ్ కిట్, మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా క్లీన్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అండ్ ఇది 10 waysలో ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎందుకు క్లీన్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, సో మనం రెగ్యులర్గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల వాటి లైఫ్ స్పాన్ అనేది అంత ఎక్కువ అయితే ఉంటుంది. సో మెయిన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి డస్ట్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్క్రాచెస్ కూడా పడకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. డస్ట్ లోపలికి వెళ్ళడం వల్ల లైక్ ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి, సో ఫోన్లో అయితే ఎక్కువ లోపలికి అయితే వెళ్ళదు, మనకి అంత పెద్ద ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. బట్ ల్యాప్టాప్స్ అయినా కంప్యూటర్స్లో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది అండ్ ఇన్లెట్ ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ డస్ట్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కీస్ నుండి కూడా, కీబోర్డ్ నుండి కూడా డస్ట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డస్ట్ లోపలికి వెళ్ళడం వల్ల సర్క్యూట్ బోర్డ్ అయితే ఖరాబ్ అవుతుంది. మనకి లాంగ్ టర్మ్లో ఉంటుంది. షార్ట్ టర్మ్లో అంత ఇంపాక్ట్ అయితే అనిపించకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మీకు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ కూడా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి విజిబిలిటీ అనేది మంచిగా ఉంటుంది. 2 to 3 days ఒకసారి క్లీన్ చేసుకోండి. సో ఇది కూడా మీకు చాలా వేస్లో అయితే క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఎలా ఉంది, లోపల ఏమేమి ఉంది అనేది చూద్దాం. సో ఇది పోట్రానిక్స్ బ్రాండ్ నుండి మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇది 10-in-1 అండ్ మీకు 12-in-1 దొరుకుతుంది, 15-in-1 దొరుకుతుంది, 19-in-1 దొరుకుతుంది. సో మీ దగ్గర ఉన్న డివైసెస్ బట్టి మీరైతే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో పోట్రానిక్స్ అనే కాదు, వేరే బ్రాండ్స్లో కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు చెక్ చేయవచ్చు. సో ఫస్ట్ ఇది చూడడానికి అయితే చాలా కాంపాక్ట్ అయితే అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నా కూడా అంత పెద్దగా అయితే లేదు, ఈజీగా క్యారీ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఫస్ట్లీ మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో లైక్ 300 రూపీస్కి ఓకే అనిపిస్తుంది. లైక్ 300 రూపీస్కి పెట్టవచ్చు. సో 300 రూపీస్కి మనం ఇంతకన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయరాదు. అండ్ ఇప్పుడు మనం ఇది 10 waysలో యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ 10 waysలో ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ సాఫ్ట్ బ్రష్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం స్క్రీన్స్ని కూడా, స్క్రీన్ పైన ఏదైనా డస్ట్ ఉన్నా కానీ దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇది స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఇది మనకి ఫస్ట్ది. అండ్ సెకండ్ ఇది మైక్రోఫైబర్ క్లాత్. సో ఈ క్లాత్ని యూజ్ చేసుకొని మనం స్ప్రే చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. ఇది వచ్చేసి సెకండ్. సో థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోన్ హోల్డర్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని సో ఇలా మనం ఫోన్ని ఇక్కడ పెట్టుకొని యూజ్ చేసుకునే వీలైతే ఉంటుంది. సో ఇదంతా మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవ్వకపోవచ్చు, లైక్ ఇదంతా యూజ్ అవ్వకపోవచ్చు, ఇది కూడా అంతా హోల్డ్ చేయకపోవచ్చు, బట్ ఫర్ సేక్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనం ఇక్కడ దీన్ని పైకి జరిపితే మనకి ఇంకా డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. సో వీటి ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో లైక్ మంచిగా ప్లేస్ చేశారని చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఒక సిమ్ ఇజెక్టర్ టూల్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 4th. అండ్ ఇక్కడ మనకు ఇది కాటన్ మెష్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఇయర్ ఫోన్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఇది వచ్చేసి 5th నెంబర్. అండ్ ఇక్కడ మనకి 3 అయితే ఉన్నాయి. సో ఇది కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ దీన్ని యూజ్ చేసి మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకునే వీలు ఉంటుంది. ఇది కూడా మనకి ఇయర్ ఫోన్స్కి అయితే వర్క్ అవుతుంది. సో ఇది మనకి ఒక పెన్ నిబ్ లాగానైతే ఉంది కదా. సో ఇక్కడ ఈ టిప్ అనేది మనకి అంత షార్ప్ టిప్ అయితే ఉండదు, స్మూత్ టిప్ ఉంటుంది కాబట్టి మనం లైక్ ఏదైనా ల్యాప్టాప్ పైన ఏదైనా మార్క్ ఉన్నా కానీ దాన్ని రబ్ చేసుకునే వీలు ఉంటుంది. సో స్క్రాచెస్ పడకుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇది 6th, 7th అండ్ 8th. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న స్ప్రే బాటిల్ కూడా ఇచ్చారు. సో ఇది క్లీనింగ్ స్ప్రే అని చెప్పుకోవచ్చు, చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ నేను వీటితో పాటు ఇంకొక క్లీనింగ్ సొల్యూషన్ కూడా ఆర్డర్ పెట్టిన, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది 9th. అండ్ లాస్ట్లీ మనకి ఇక్కడ ఒక కీ పుల్లర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ పైన ఉన్న కీస్ని పుల్ చేసి లైక్ మొత్తం తీసేసి కీబోర్డ్ని క్లీన్ చేసుకునే వీలు ఉంటుంది. అండ్ మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకి సో కొంచెం స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది, బట్ కీస్ పుల్ చేస్తే ఈజీగా వస్తాయా లేదా అనేది అయితే చూడాలి. సో ఇది వచ్చేసి క్లీనింగ్ సొల్యూషన్ అనమాట, గిగా ఎసెన్షియల్ అని చెప్పి కంపెనీ అనమాట. సో ఇది కూడా నాకు అరౌండ్ 300 to 400 మధ్యలో పడినట్టుంది. సో మీకు 2 లింక్స్ అయితే మీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. 2 అయితే నేను అమెజాన్లోనే పర్చేజ్ చేశాను. సో మీకు 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది నేను ఎప్పటి నుండి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 4th క్యాన్ అనుకుంటా, చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ యొక్క క్యాన్ మీకు నియర్లీ 6 to 8 months అయితే రావచ్చు. అండ్ మీ యూసేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నియర్లీ 6 to 8 months అయితే యావరేజ్గా వస్తుంది. సో ప్రతి ఒక్కరు అయితే దీన్ని యూజ్ చేయండి. అండ్ దీనే కాదు, ఇంకా మీకు వేరే మోడల్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చిన మోడల్స్ని అయితే యూజ్ చేయండి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల
మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏ ఉన్న మొబైల్ ఫోన్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, కంప్యూటర్స్ అయినా, కెమెరాస్ అయినా, లెన్సెస్ అయినా, సో ఏవైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకునే వీలు ఉంటుంది. అండ్ వాటి లైఫ్ టైం కూడా ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మెయిన్లీ మీరు మీ డివైజెస్ని క్లీన్గా ఉంచుకోండి. సో క్లీన్గా ఉంచుకోవడం చాలా బెటర్. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. సో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.